శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా పడింది. మందస మండలం ఉమాగిరి గ్రామం వద్ద చోటు చేసుకుంది ఘటన. అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది బస్సు. ప్రమాదంలో 5 చిన్నారులకు గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా పడిన ఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాం. మందస మండలం ఉమాగిరి గ్రామం వద్ద చోటు చేసుకుంది ఈ ఘటన. అదుపు తప్పి చెరువులో పడిపోయింది బస్సు. ప్రమాద సమయంలో 5 చిన్నారులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. స్థానికులు అక్కడున్నవారు వెంటనే అప్రమత్తమై ఆ బస్సు నుంచి చిన్నారులందరినీ బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం 5 చిన్నారులు వైద్య చికిత్సను అందుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. చెప్పండి, ఎలా ఉన్నారు స్టూడెంట్స్? 5 గాయాలైనట్టు చెప్తున్నారు. వాళ్ళు సేఫ్గా ఉన్నట్ట? ప్రస్తుతం చూస్తున్నాం, ఏంటి ఫిట్నెస్ లేదా ఈ బస్సుకి? ఎలా బోల్తా పడింది? ర్యాష్ డ్రైవింగ్ కారణమా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సునీల్? ప్రైవేట్ స్కూల్ బస్సు చెరువులో పడి బోల్తా పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉమాగి వద్ద చోటు చేసుకుంది. అయితే బస్సు అవాంతం చెరువులో పడడంతో 5 చిన్నారులకు గాయాలయ్యాయి. స్కూల్ అయిపోయిన వెంటనే హరిపురం నుంచి వివిధ గ్రామాలకు చెందిన 30 మంది విద్యార్థులతో ఈ బస్సు ప్రయాణిస్తుంది. అయితే వెంటనే అదుపు తప్పి చెరువులో పడిపోవడం వెంటనే స్థానికులు కూడా గమనించి బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను కూడా రక్షించారు. దాంతో పాటు అయితే ఈ ప్రమాదం జరగడంతో మొత్తం 5 విద్యార్థులకు గాయాలయ్యాయి. 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే గాయపడిన విద్యార్థులని స్థానికంగా ఉన్న హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. బస్సు యొక్క ఫిట్నెస్ కి సంబంధించి ఇంకేదైనా ప్రమాదం ఏది అదుపు తప్పి పడిందా లేదా దీనిపై మాత్రం ఇంకా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ఓకే సునీల్, థ్యాంక్ యూ.